మోక్షాన్ని పొందటానికి బ్రహ్మజ్ఞానము కర్మ రెండు అవసరమా, లేకపోతే ఒక బ్రహ్మజ్ఞానమే సరిపోతుందా అనేటువంటి చర్చతోటి ఈ మొదటి ప్రకరణం ప్రారంభమవుతా ఉంది. ఈ 4వ పాదములో 3వ అధ్యాయం 4వ పాదములో కేవల ఆత్మజ్ఞానం వల్లనే మోక్షం. మోక్షం అనేటువంటిది ఆత్మజ్ఞానం వల్ల. ఆత్మజ్ఞానం లేకపోతే మోక్షం లేదు. ఆత్మజ్ఞానం ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఆత్మజ్ఞానం వల్లనే మోక్షం అని మొట్టమొదటి సూత్రంలో సూత్రకారుడు తెలియజేయడం జరిగింది. అయితే దీన్ని ఖండిస్తూ జైమిని మహర్షి మొత్తం 6 సూత్రాలని పూర్వపక్షం చేస్తూ చెప్పడం జరిగింది. జ్ఞానం అనేటువంటిది స్వతంత్రంగా మోక్షాన్ని ఇవ్వలేదు, అది కర్మతో కలవాలి, లేదా కర్మే మోక్షాన్ని ఇస్తుంది, జ్ఞానం దానికి సహకరిస్తుంది. కాబట్టి జ్ఞానం అనేటువంటిది మోక్షాన్ని ఇచ్చేది కాదు అనేటువంటి భావాన్ని వ్యక్తం చేయడానికి జైమిని మహర్షి పూర్వపక్షం చేస్తూ చెప్పడం జరిగింది. అందువల్ల జ్ఞానం అనేటువంటిది కర్మలో ఒక భాగమే, అంతేగాని జ్ఞానం అనేటువంటిది వేరే కాదు, కర్మలో ఒక భాగం, జ్ఞానాంగం కర్మాంగం అన్నారు. జ్ఞానం వల్లనే మోక్షం అని చెప్పినటువంటి శృతివాక్యం ఏదైతే ఉందో, అంటే ఆ సూత్రకారుడు చెప్పినటువంటి దాన్ని జ్ఞానం వల్లనే మోక్షం అని చెప్పినటువంటి శృతివాక్యం అర్థవాదం మాత్రమే. అర్థవాదం అని అంటే ఏదో ప్రశంస కోసం చెప్పిందే కానీ నిజంగా జ్ఞానం వల్ల మోక్షం కాదు అని 2వ సూత్రంలో జనక మహారాజు మొదలైనటువంటి బ్రహ్మజ్ఞానులైనటువంటి వాళ్ళు జ్ఞానాన్ని పొందిన తర్వాత కూడా కర్మలు చేస్తూ ఉన్నారు, యజ్ఞయాగాదులు చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తారు? మోక్షం అనేటువంటిది జ్ఞానం వల్ల వస్తే అనవసరంగా కర్మలు ఎందుకు చేస్తారు? చాలా కష్టపడి చాలా ఖర్చు పెట్టి ఆ కర్మలన్నీ ఎందుకు చేయాల్సి వచ్చింది అని 3వ సూత్రంలో. అలాగే శృతుల్లో కూడా జ్ఞానంతో కూడి కర్మ చేసినప్పుడే ఆ కర్మ బాగా శక్తివంతమవుతుంది, ఫలవంతమవుతుంది అని చెప్పారు కనుక జ్ఞానము కర్మ రెండు కలిసే ఉండాలి అని 4వ సూత్రంలో ఈ ఖండించడం జరిగింది. ఇలా ఈ 3 విషయాల్ని ఖండిస్తూ 8, 9, 10 సూత్రాల్లో మరి సూత్రకారుడు చెప్పాడు. మొట్టమొదటి విషయం ఏమిటంటే ప్రశంస కోసం చెప్పింది. జ్ఞానం వల్ల మోక్షమని ఊరికి ప్రశంస కోసం చెప్పారు. అది ప్రశంస కోసం చెప్పింది కాదు. మోక్షాన్ని పొందాలి అంటే బ్రహ్మజ్ఞానం మాత్రమే కావాలి. ఎందుకనంటే పరమాత్మ జ్ఞానస్వరూపుడు కనుక పరమాత్మని అందుకోవాలంటే జ్ఞానం కావాలి. పరమాత్మ జ్ఞానస్వరూపుడైనటువంటి పరమాత్మను అందుకోవాలంటే ఆత్మజ్ఞానమే కావాలి అని 8వ సూత్రంలో చెప్పారు. అలాగే జనక మహారాజు మొదలైనటువంటి వాళ్ళు కర్మలు ఎందుకు ఆచరిస్తారు? వాళ్ళు జ్ఞానంతోనే మోక్షం కనుకైతే కర్మలు ఆచరించాల్సినటువంటి అవసరం ఏమిటి అని చెప్పారు కదా. వాళ్ళు కర్మలు ఆచరించింది తమ కోసం కాదు, తాము మోక్షాన్ని అందుకోవటం కోసం కాదు. జ్ఞానం ద్వారా మోక్షాన్ని అందుకొనే ఉన్నారు. అందుకోనున్నటువంటి వాళ్ళు, జీవన్ముక్తిని అందుకోనున్నటువంటి వాళ్ళు మరి ఎందుకు చేశారు యజ్ఞయాగాది కర్మలు అని అంటే అవన్నీ కూడా ప్రజల కోసం, సాధారణమైనటువంటి ప్రజల కోసమే. తాను కనుక కర్మల్ని వదిలేస్తే ప్రజలు కూడా కర్మల్ని వదిలేస్తారు. ప్రజలు కనుక కర్మల్ని వదిలేస్తే వాళ్ళు నష్టపోతారు. అందుకని వాళ్ళకి మార్గదర్శకంగా ఉండటం కోసమని జనక మహారాజు మొదలైనటువంటి వాళ్ళు బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించిన తర్వాత కూడా ఈ యజ్ఞయాగాదులు మొదలైనటువంటి కర్మలు చేశారు. అంతే తప్ప వాళ్ళ కోసం కాదు అనేటువంటి విషయాన్ని తర్వాత 9వ సూత్రంలో చెప్పారు. ఇప్పుడు 4వ సూత్రంలో చెప్పినటువంటిది మరొకటి ఉంది. అదేమిటి? జ్ఞానంతో కూడి కర్మ కనుక చేసినట్లయితే ఆ కర్మ బాగా శక్తివంతంగా ఉంటుంది, బాగా ఫలవంతమవుతుంది అని
చెప్పారు కాబట్టి అందుకని జ్ఞానము కర్మ రెండు కలిసే ఉంటాయి. ఎప్పుడు కూడా కర్మే ప్రధానం. జ్ఞానంతో కూడినటువంటి కర్మ కనుకైతే చాలా బాగుంటుంది కాబట్టి అందుకని జ్ఞానం అనేటువంటిది కర్మకి అంగమే అని చెప్పడం జరిగింది. అయితే ఆ విషయాన్ని ఖండిస్తూ 10వ సూత్రం చెప్తున్నారు. 10వ సూత్రం ఏమిటో చెప్పండి, చూడండి. అసార్వత్రికీ అసార్వత్రికీ సార్వత్రికీ అసార్వత్రికీ అంటే అన్ని విద్యలకి చెందింది కాదు. అసార్వత్రిక సార్వత్రిక అంటే అన్నిటికీ సంబంధించింది. ఇది అసార్వత్రిక అంటే అన్నిటికీ సంబంధించింది కాదు అని ఏం చెప్పారు? ఏదేవ విద్యయా కరోతి అని అక్కడ చెప్పారు ఒక శృతివాక్యం. ఆ శృతివాక్యం వాళ్ళు చెప్పింది ఏంటంటే అన్ని విద్యల విషయంలో కాదు. ఏంటి అసలు? ఇది ఛాందోగ్యోపనిషత్తులో ఉన్నటువంటిది ఈ శృతివాక్యం. ఛాందోగ్యోపనిషత్తులో ఈ శృతివాక్యం ఎక్కడ చెప్పారంటే ఉద్గీతోపాసనని వివరిస్తూ, ఉద్గీతోపాసన అంటే ఇంతకుముందు చెప్పుకున్న ఉపాసనలు విద్యలు, అది ఆ ఉపాసనలో ఉద్గీతోపాసన అని ఉంటుంది. ఆ ఉద్గీతోపాసనని వివరిస్తూ ఆ ఉపాసనని చేసేటప్పుడు జ్ఞానంతో కూడి కనుక చేసినట్లయితే గొప్ప ఫలితం కలుగుతుంది అని చెప్పినటువంటి సందర్భం. ఉద్గీతోపాసన చేసేటప్పుడు జ్ఞానంతో కూడి కర్మ కనుక చేసినట్లయితే ఎక్కువ ఫలవంతం అవుతుంది అని అక్కడ చెప్పారు. కాబట్టి ఆ సందర్భంలో ఆ విద్య ఆ కర్మకి సంబంధించిందే కానీ ఆ కర్మ యొక్క అంగమే కానీ ఆ జ్ఞానం అన్ని విద్యల విషయంలో చెప్పింది కాదు. కాబట్టి ఉద్గీతోపాసన విషయంలో మాత్రమే జ్ఞానం అనేటువంటిది కర్మకి అంగం. అంటే జ్ఞానంతో కూడి కర్మ చేయాల్సినటువంటి అవసరం ఉద్గీతోపాసన విషయంలో ఉంది. మిగిలిన విద్యల విషయంలో మాత్రం అది కాదు. కాబట్టి జైమిని అభిప్రాయం ఖండించదగినటువంటిది. అంటే జ్ఞానం కర్మాంగం కాదు, జ్ఞానం కర్మలో భాగం కాదు. అసలు జ్ఞానంతో కూడి కర్మ చేస్తే ఆ కర్మ గొప్ప శక్తివంతమవుతుంది, మంచి ఫలితాన్ని ఇస్తుంది అనటంలో సందేహం లేదు. మనం ఏ సాధారణమైనటువంటి కర్మలు చేసినా జ్ఞానంతో కూడే చేయాలి. వంట చేస్తున్నారు అనుకోండి, ఎలా చేయాలో తెలుసుకొనే చేయాలి. అలాగనే ఏదైనా ఒక వస్తువుని తయారు చేయాలనుకోండి, ఆ వస్తువుని తయారు చేసేటువంటి విధానం ఏమిటో తెలుసుకొనే ఆ వస్తువుని తయారు చేయాలి. ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఒక ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ ఎట్లా చేయాలో ఏమిటో దానికి సంబంధించినటువంటి పూర్తి జ్ఞానం ఉంటేనే ఆ ఆపరేషన్ చేయడానికి వీలవుద్ది. కాబట్టి ఏ పని చేసినా దానికి సంబంధించినటువంటి జ్ఞానం కావాలి. మరి ఇక్కడేం చెప్పారు? ఉద్గీతోపాసన చేసేటప్పుడు దానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని తెలుసుకొని ఆ ఉపాసన కనుక చేసినట్లయితే అది బాగా శక్తివంతం అవుద్ది, ఫలవంతం అవుద్ది అని చెప్పారు. కాబట్టి అందులో ఏం తప్పులేదు. జ్ఞానంతో కూడి కర్మ చేస్తే ఆ కర్మ ఫలవంతం అవుతుందన్నారు కానీ నీకు మోక్షం వస్తుందని చెప్పారా? మనం ఇక్కడ చెప్పుకునేది ఏమిటి? మోక్షం కనుక కావాలి అని అనుకుంటే జ్ఞానమా కర్మ, లేదా జ్ఞానము కర్మ రెండు కావాలనా అనేటువంటి విషయాన్ని మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఇప్పుడు అక్కడ చెప్పింది ఏమిటి? నువ్వు కనుక జ్ఞానంతో కూడి, జ్ఞానం అంటే ఆత్మజ్ఞానం కాదది, ఆ ఉపాసన చేయడానికి కావాల్సినటువంటి జ్ఞానం, ఉద్గీతోపాసన చేయడానికి కావాల్సినటువంటి జ్ఞానం, ఆ జ్ఞానంతో కర్మగా చేసినట్లయితే ఆ కర్మ సఫలీకృతం అవుతుంది అన్నారు. మనకి తెలుసు ఏ కర్మ అయినా సరే దానికి సంబంధించినటువంటి తెలివి ఉంటే ఆ కర్మ బాగానే ఉంటుంది. ఇప్పుడు కర్మ బాగా ఉండటం బాగా లేకపోవటం కాదు మనకు కావాల్సింది, మోక్షం రావటం రాకపోవటం. కాబట్టి మోక్షం అనేటువంటిది కావాలంటే జ్ఞానం వల్లనే వస్తుంది తప్ప ఈ కర్మ అనేటువంటి దాంతో సంబంధం లేదు అనేటువంటిది ఇక్కడ మనకి పూర్తిగా తెలిసిపోతుంది. ఈ విధంగా నిన్న మనం 3 సూత్రాల్లో 3 పూర్వపక్ష సందేహాలను వ్యక్తం చేస్తే ఆ 3ంటికి సమాధానం చెప్పుకున్నాం. నిన్న 2ంటికే సమాధానం చెప్పాం. ఆ 3వది ఇప్పుడు 10, ఆ 10వ సూత్రంలో ఇప్పుడు చెప్పుకున్నాం. అయితే మొత్తం 6 సూత్రాలు ఉన్నాయి. పూర్వపక్ష సూత్రాలు 6 ఉన్నాయి. 2, 3, 4, 5, 6, 7. 2, 3, 4 నిన్న వ్యక్తం చేశాం. ఇప్పుడు 5, 6, 7 ఇప్పుడు ఈరోజు చూస్తున్నాం. మరి 5వ సూత్రం ఏమిటి?
ఏ సూత్రం చెప్పంగానే ఆ సూత్రాన్ని ఖండిస్తూ ఆ తర్వాత సూత్రాన్ని చెప్పేస్తాం. సూత్రం 5 పూర్వపక్ష సూత్రం ఏమిటో ఆ సూత్రం చూడండి. సమన్వారంభణాత్ సమన్వారంభణాత్ జ్ఞానము కర్మ అనేవి ఒక్కటిగానే కనిపిస్తున్నాయి. రెండు కూడా ఒక్కటిగానే కనిపిస్తూ ఉన్నాయి అని అంటున్నాడు. అంటే ఇక్కడ సూత్రకారుడు చెప్పినటువంటి మాటలు కాదనటానికి ఈ పూర్వపక్షి ఏం చెప్తున్నాడు? సమన్వారంభణాత్ అన్నారు. అంటే జ్ఞానము కర్మ నువ్వు విడబడటానికి వీల్లేదు, రెండు కలిసే ఉన్నాయి. ఎలా చెప్తావయ్యా అని అంటే ఒక శృతి వాక్యాన్ని చెప్పాలి. అందుకని బృహదారణ్యకోపనిషత్తులో 4వ అధ్యాయంలో ఉన్నటువంటి 4వ భాగంలోని 2వ మంత్రాన్ని చెప్తున్నారు. ఇక్కడ తం విద్యాకర్మణి సమన్వారభతే అన్నారు బృహదారణ్యకోపనిషత్తులు. తం విద్యాకర్మణి సమన్వారభతే. చనిపోయిన తర్వాత పరలోకానికి పోయేటువంటి జీవుడి వెనక ఫలితాన్ని కలిగించడం కోసం విద్యా కర్మ అంటే జ్ఞానము కర్మ రెండు కూడా వెళుతున్నాయి అని బృహదారణ్యకోపనిషత్తులో ఉంది. కాబట్టి రెండు వెళుతున్నాయి అన్నారు కదా. చనిపోయేటువంటి ఆ జీవుడి వెనక జ్ఞానము కర్మ రెండు వెళ్తున్నాయి అన్నారు కదా. కాబట్టి రెండు కలిసే ఉంటాయి అని అంటున్నాడు. అంటే జ్ఞానము కర్మ ఆ రెండు కలిసే ఫలితాన్ని ఇస్తున్నాయి. కాబట్టి కర్మను వదిలి కేవలం జ్ఞానం అనేటువంటిది మోక్షాన్ని ఎలా ఇస్తుంది చెప్పారు కదండి. రెండు కలిసి వెళ్తున్నాయి అని అన్నారు కదా. రెండు కలిసి వెళ్తున్నాయి అన్నప్పుడు, రెండు కలిసి ఉంటున్నప్పుడు దాన్ని వదిలిపెట్టి ఇది ఒక్కటే మోక్షాన్ని ఎట్లిస్తుంది? ఆ కర్మను వదిలిపెట్టి జ్ఞానం ఒక్కటే మోక్షాన్ని ఎట్లా ఇస్తుంది? కాబట్టి జ్ఞానం అనేటువంటిది కర్మలో ఒక భాగమే, కర్మాంగమే అని అంటున్నారు. కాబట్టి జ్ఞానం స్వతంత్రం కాదు అని పూర్వపక్ష సిద్ధాంతం. ఇప్పుడు దీన్ని ఖండిస్తూ 11వ సూత్రంలో చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? విభాగశ్చతవత్ అన్నారు. విభాగశ్చతవత్ విభాగశ్చతవత్ శత అంటే 100, విభాగ అంటే భాగం చేయడం. 100 రూపాయలు ఇద్దరికి ఇచ్చి దాన్ని ఇద్దరికి పంచండి అంటే చెరకు 50 రూపాయలు ఇస్తారు కదా. అదిగో అదే ప్రకారంగా విభాగశ్చతవత్ అట్లా ఇచ్చినట్టుగా. అదే ఇందాక బృహదారణ్యకోపనిషత్తులో ఏం చెప్పారు? దాన్ని తమ విద్యాకర్మణి సమన్వారభతే అని చెప్పినటువంటిది ఆ శృతి వాక్యంలో కర్మ జ్ఞానము అనేటువంటి రెండింటినీ కూడా కలిసి నువ్వు అంటున్నావు. రెండు కూడా వేరు వేరే, అవి కలిసి మాత్రం ఉండవు. ఎట్లయితే ఒక 100 రూపాయలు ఇద్దరికి పంచితే 250 చేసినట్టుగా ఈ జ్ఞానము కర్మ అనేటువంటివి రెండు కూడా వేరు చేసి విభాగం చేసే ఇవ్వటం జరుగుతుంది అని అంటున్నారు. ఎందుకనంటే ఇవి రెండు రకాల జీవులకు సంబంధించినవి. అంటే మరణించిన తర్వాత జీవుడితో పాటుగా పోయేది ఏం పోతాయి? పాపం, పుణ్యం, జ్ఞానం, ఈ 3 పోతాయి. మనకు తెలుసు పాపం పుణ్యం రెండు కూడా ఒకటే. ఎందుకనంటే చేసినటువంటి కర్మ పాపం అయితేనేమో పాపకర్మ వస్తుంది, పుణ్యం అయితేనేమో పుణ్యకర్మ వస్తుంది. కాబట్టి కర్మలు పోతాయి. జ్ఞానం మరి జ్ఞానం కూడా పోతున్నారు కదా. కాబట్టి కర్మ జ్ఞానం రెండు కూడా పోతాయి కదా. కాబట్టి రెండు కలిసే పోతాయి కదా అని వాళ్ళంటే రెండు కలిసే పోవు, రెండు విడివిడిగానే పోతాయి అని అంటున్నారు. అంతేకాదు మోక్షార్థులైనటువంటి వాళ్ళకి ఉపనిషత్తుల యొక్క జ్ఞానాన్ని శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసన చేసి ఎలాగైనా సరే ఈ జన్మలో మోక్షాన్ని అందుకోవాలని ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ఆ ప్రయత్నం చేసేటువంటి వాళ్ళ వెనక వాళ్ళతో పాటుగా పోయేది జ్ఞానం. అసలు ఈ జ్ఞానంతో ఏమాత్రం సంబంధం లేకుండా పుట్టడం, పెరగటం, సంపాదించుకోవటం, ఖర్చు పెట్టుకోవటం, హాయిగా ఉండటం, ఆనందంగా ఉండటం, వాడి మీద వీడికి వీడి మీద వాడికి అసూయలు, ఈర్ష్యలు, ద్వేషాలు, రాగాలు ఇవన్నీ కూడా ఏదైతే ఉండి ఈ జన్మలు పూర్తి చేస్తారో వాళ్ళ వెనక పోయేది కర్మలు. కర్మ జ్ఞానం పోతాయనంటే ఒకళ్ళ వెనకే కాదు, కర్మలేమో సామాన్యుల వెనక పోతాయి,
జ్ఞానమేమో మోక్షార్థం వెనక పోద్ది. కాబట్టి రెండూ కలిసిపోవటం లేదు. ఒకవేళ రెండూ కలిసిపోయినా అంటే సామాన్యులైనటువంటి వాళ్ళు, సామాన్యమైనటువంటి జీవితం గడిపేటువంటి వాళ్ళు కూడా ఎప్పుడన్నా కొంచెం జ్ఞానాన్ని కనుక ఎక్కడో కూర్చొని ఏదన్నా వింటే మరి అది ఊరికినే వృధాగా పోద్ది అంటే వృధాగా పోదు, అది వాళ్ళతో పాటుగానే వస్తుంది. అప్పుడు ఏమవుద్ది? ఆ జ్ఞానము వస్తుంది, ఈ చేసినటువంటి కర్మలు, పాపం అయితే పాపం, పుణ్యం అయితే పుణ్యం, రెండు అయితే రెండు, ఇవి కూడా వస్తాయి. మరి వచ్చినటువంటి ఏమవుద్ది? ఈ పాప పుణ్యాలేమో అనుభవిస్తాడు, అవి ఖర్చు అయిపోతాయి. మరి జ్ఞానము అది అనుభవించడు. ఆ జ్ఞానం ఆ తర్వాత జన్మలో మళ్ళీ అతని యొక్క సుకృతంగా ఉంటుంది. అంటే ఆ జ్ఞానం కారణంగా అతను మళ్ళీ జ్ఞానంలోకి దింపబడతాడు. ఎవరో ఒకరు చెప్పటం వలనో, తనంతట తాను రావటం వలనో, ఎవరో గురువు తటస్థపడటం వలనో, ఏదో ఒక కారణం చేత జ్ఞానంలోకి దింపబడతాడు. కాబట్టి 3 రకాలు ఉన్నాయి. అసలు జ్ఞానంతో సంబంధం లేకుండా కేవలం లౌకికమైనటువంటి జీవితం గడిపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వెంట పోయేది ఏంటంటే కర్మలే, పుణ్యం పాపం, వాళ్ళ వెంట కర్మలు పోతాయి, అవి అనుభవించాలి. అది ఎవరైతే సంపూర్ణంగా ఈ జ్ఞాన మార్గంలో ఉంటారో, ఈ ఆత్మజ్ఞానాన్ని అందుకోవాలనుకుంటారో, ఈ మోక్షాన్ని పొందాలనుకుంటారో, అదిగో అటువంటి వాళ్ళు చేసినటువంటి ఈ శ్రవణ మనన నిధిధ్యాసనల కారణంగా, సాధనల కారణంగా వాళ్ళ వెనక పోయేది ఈ జ్ఞానం మాత్రమే. ఒకవేళ సామాన్యులై ఉండి కొంచెం జ్ఞానం కూడా కనుక నేర్చుకున్నట్లయితే రెండు పోతాయి, కానీ అనుభవించేది మాత్రం ఆ కర్మఫలాలని జ్ఞానం అనేటువంటి తర్వాత సుకృతంగా మాత్రం వస్తుంది. ఈ కారణం చేత జ్ఞానము కర్మ రెండు కలిసిపోవయ్యా, దేనికదే పోతాయి అని ఇక్కడ తెలియజేస్తూ ఉంటాం. అంతేకాదు సరిపోయిన తర్వాత పరలోకానికి వెళ్ళేటువంటి వాడి వెనక పాప పుణ్యాలు పోతాయి అన్నారు అనుకోండి. అప్పుడు పాపం పుణ్యం రెండు కలిసిపోతాయా? పాప పుణ్యాలు రెండు కూడా కలగలిపి అది పాపమో పుణ్యమో తెలియకుండా పాప పుణ్యాలు మిక్చర్ అండి ఇది అన్నట్టుగా ఏమైనా కలిసిపోతాయా? అలాగో నువ్వు పాపాలు చేస్తే పాపాల మూట, పుణ్యాలు చేస్తే పుణ్యాల మూట, ఎన్ని పాపాలు చేస్తే అంత మూట, ఎన్ని పుణ్యాలు చేస్తే అంత మూట, ఆ మూటకి ఆ మూటే, ఈ మూటకి ఈ మూటే పోద్ది. ఈ రెండు మూటలు కూడా అక్కడికి పోయిన తర్వాత విప్పుకుంటారు. ఏదైతే తక్కువ చేసావో అది ముందు అనుభవించాలా, ఏదైతే ఎక్కువ చేసావో అది తర్వాత అనుభవించాలి. కాబట్టి పుణ్యానికి పుణ్యం, పాపానికి పాపమే. కానీ కనీసం కర్మలు కూడా కలవకపోతే కర్మ జ్ఞానం ఎట్ట కలుస్తుంది? అందువల్ల ఈ జ్ఞానము కర్మ కలవటం అనేటువంటిది, కలిసిపోవటం అనేటువంటిది జరిగేది కాదు. ఎందుకని? జ్ఞాని తన యొక్క శరీరాన్ని వదిలిపెట్టేటప్పుడే పుణ్యపాపాలని, అన్ని రకాలైనటువంటి కర్మఫలాలని ఇక్కడే వదిలేస్తాడని, అతని యొక్క పుణ్యఫలం అంతా కూడా అతన్ని పూజించినటువంటి వారికి, సేవించినటువంటి వారికి, ప్రార్థించినటువంటి వారికి చెందుతాయని, అతని యొక్క పాప ఫలితాలన్నీ కూడా అతన్ని హింసించినటువంటి వారికి, ద్వేషించినటువంటి వారికి, దూషించినటువంటి వారికి చెందుతాయని కౌశికి ఉపనిషత్తు 1వ అధ్యాయంలో 4వ భాగంలో చెప్పడం జరిగింది. ఇదే విషయాన్ని శంకరాచార్యుల వారు తత్వబోధలో కూడా చిట్ట చివరిలో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. కాబట్టి జైమిని ఆచార్యులు చెప్పినటువంటి ఈ కర్మ, ఈ జ్ఞానం రెండు కలిసిపోవడం అనేటువంటిది అది జ్ఞానులకి సంబంధించినటువంటి విషయం కాదు, అది సామాన్యులకి సంబంధించినటువంటి విషయం. జ్ఞానం వెంట వెళ్ళేది కేవలం జ్ఞానం మాత్రమే. అది కూడా మోక్షాన్ని అందుకోవటానికి పూర్తిగా సంసిద్ధమై జీవన్ముక్తిని పొందినటువంటి వాళ్ళైతే వాళ్ళ వెనక ఏది పోదు, వాళ్ళు ఇక్కడికిక్కడే మోక్షాన్ని అందుకుంటారు. క్రమముక్తిలో ఉన్నటువంటి వాళ్ళు కనుకైతే పాపపుణ్యాలను వదిలేసి, పాపపుణ్యే విధూయ, పాపపుణ్యాలన్నీ కూడా ఇక్కడే వదిలేసి, గుర్రం ఎట్టయితే రోమాలను విదిలిస్తుందో అట్లా అన్ని విదిలించేసుకొని అదిగో అలా క్రమముక్తి మార్గంలో సత్యలోకానికి వెళతారు అని అక్కడ చెప్పుకున్నాం. కాబట్టి పాపపుణ్యాలు ఏవి కూడా జ్ఞాని తీసుకెళ్ళేటువంటి పని లేదు, అవన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. మళ్ళీ జన్మించాల్సినటువంటి పని లేనటువంటి వాడు పాపపుణ్యాలు తీసుకెళ్తాడు. మళ్ళీ జన్మించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి వాడు పాపపుణ్యాలు తీసుకెళ్తాడు. ఈ పాపపుణ్యాల ఫలాన్ని అక్కడ స్వర్గ నరకాలుగా అనుభవిస్తాడు. మిగిలినటువంటి కర్మలు ఏవైతే పక్వానికి వచ్చినాయో వాటిని అనుభవించడానికి మళ్ళీ జన్మలు ఎత్తాడు. ఆ జన్మల్లో మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటాడు. ఇది ఈ రకంగా జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటాడు. అందువల్ల
జ్ఞానం కర్మాంగము కాదు. జ్ఞానము కర్మ కలిసిపోవు. జ్ఞానానికి జ్ఞానమే, కర్మకి కర్మే. కర్మలన్నీనేమో సామాన్యులు, జ్ఞానమేమో జ్ఞానులైనటువంటి వాళ్ళు తీసుకెళ్ళేది. కాబట్టి రెండు కలవటం అనేది జరగదు అని ఇక్కడ మనకి 5వ సూత్రంలో చెప్పినటువంటి పూర్వపక్ష సిద్ధాంతాన్ని ఇక్కడ కొట్టేశారు. ఇక ఇప్పుడు 5 పోయిన తర్వాత ఇక 6. ఇది కూడా పూర్వపక్షే. ఏం చెప్తున్నారు సూత్రం చూడండి. తత్వతో విధానాత్ తత్వతో విధానాత్ వీళ్ళేం తెలివి తక్కువ కాదు. అందుకనే చాలా జాగ్రత్తగా వాళ్ళు చెప్పిందంతా నిజమే అనిపిస్తుంది. శృతిని బట్టి అన్ని వేదాల యొక్క అర్థాన్ని, అంటే వేదార్థాన్ని తెలుసుకున్నటువంటి వాడికి కూడా కర్మను విధించారు. కాబట్టి విద్య కర్మాన్వయం, జ్ఞానం కర్మాన్వయం. వేదార్థం తెలుసుకున్నటువంటి వాళ్ళు, వేదాధ్యయనం చేసినటువంటి వాళ్ళు, వేదార్థం తెలుసుకున్నటువంటి వాళ్ళు, వాళ్ళకు కూడా ఇదిగో కర్మను విధించారు. ఏది వేదార్థం తెలిసిన తర్వాత ఇదిగో కర్మలు చేయండి అని చెప్పారు అని శృతి చెప్తా ఉంది. అని ఇప్పుడు ఆ శృతిని చెప్తున్నారు. ఏమిటంటే ఛాందోగ్యోపనిషత్తులో 8వ అధ్యాయంలో ఉంది. ఏం చెప్తున్నారు ఇక్కడ? ఆచార్య కులాద్వేదమధీత్య యథా విధానం గురోహో కర్మాతిశేషేణ అభిసమావృత్య కుటుంబే శుచౌ దేశే స్వాధ్యాయమధీయాన. ఇది మరి శృతివాక్యం, ఛాందోగ్యోపనిషత్తులో శృతివాక్యం. దీని అర్థం ఏమిటంటే నియమానుసారంగా గురు శుశ్రూషాదులు చేసి, నియమం ప్రకారం అంటే ఆశ్రమ నియమాలు కొన్ని ఉంటాయి. ఇదంతా ఎప్పుడు సంగతి అంటే ఇప్పుడు సంగతి కాదు. ఇప్పుడైతే దర్జాగా వచ్చి కూర్చొని హాయిగా ఎట్లా పడితే అట్లా మాట్లాడవచ్చు, ఎట్లా పడితే అట్లా ప్రశ్నించవచ్చు, కావాలంటే గురువులను అవమానించవచ్చు, ఏమైనా చేయొచ్చు, మనకి ఇక్కడ ఏం పర్వాలేదు. కానీ పూర్వకాలంలో అట్లా కాదు. ఎందుకంటే గురువులను వెతుక్కొని ఎక్కడున్నారో నాకు ఈ జ్ఞానాన్ని చెప్పేటువంటి గురువులని, అందులో ఉపనిషత్తుల జ్ఞానాన్ని చెప్పేటువంటి గురువులు కనుక కావాలని అనుకుంటే దానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని ముందుగానే పొంది, ఈ జ్ఞానం పొందిన తర్వాత అప్పుడు ఉపనిషత్తుల జ్ఞానం కావాలి కనుక ఉపనిషత్తుల జ్ఞానాన్ని అందించేటువంటి గురువుల్ని వెతుక్కుంటూ పోవాలి. అలా వెతుక్కుంటూ 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 ఆశ్రమాలను వెతుక్కుంటూ వాళ్ళని గురించి తెలుసుకుంటూ, ఇప్పుడు ఎట్టయితే జబ్బు చేస్తే మంచి డాక్టర్ ఎక్కడున్నాడా, చిలకలూరుపేటలో ఎవరున్నారా, గుంటూరులో ఎవరున్నారా, విజయవాడలో ఎవరున్నారా, హైదరాబాద్లో ఎవరున్నారా వెతుక్కుంటూ పోతామే, అదిగా ఆ ప్రకారంగా ఈ గురువులను కూడా వెతుక్కుంటూ పోయేవాడు. అలా వెతుక్కుంటూ పోయిన తర్వాత ఆ గురువు దగ్గర మనం ఫోజులు వేయడానికి వీల్లేదు. అక్కడ బాగా లొంగి ఉండాలి. ఆ గురువు ఏం చేస్తాడంటే నీకు బాగానే నువ్వు ఎంత తెలియగలవాడమైనా సరే నీకు జ్ఞానాన్ని చెప్పడం జరగదు. మొట్టమొదటి నీకు చెప్పే పని ఏంటంటే ఇక ఓడవటం, చీపురిచ్చి ఓడవమంటారు. దాంతో ప్రారంభమవుతుంది నీ పని. అక్కడ ఆవులు కనుకుంటే అక్కడ పేడకళ్ళు ఎత్తేయమంటారు. అదిగో ఆ పక్కన ఉన్నటువంటి ఆ అడవి కానీ ఏదన్నా ఉంటే దాని దగ్గరికి పోయి ఆ పొలం కొట్టుకొని తీసుకొని రమ్మంటారు. ఆ పక్కన ఏదైనా చిన్న గ్రామం ఉంటే భిక్షాటం చేయమని ఓ పాత్ర ఇచ్చి పంపిస్తారు. ఇవన్నీ చేయాలి, గురు శుశ్రూష చేయాలి. గురువుకే కాదు గురుపత్రికి కూడా శుశ్రూష చేయాలి. వాళ్ళ యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఆ అనుగ్రహాన్ని పొందిన తర్వాత సమయం చూసి వాళ్ళ యొక్క సమర్థతని కనిపెట్టి అప్పుడు జ్ఞానాన్ని బోధించడం జరుగుద్ది. గురువు జ్ఞానాన్ని నా గురువు ఎప్పుడు బోధిస్తాడని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ బోధించేటువంటి విషయం అంతా విలువైనటువంటిదిగా భావిస్తారు. విలువైనటువంటి ఆ జ్ఞానాన్ని అందుకుంటున్నందుకు ఆనందం కలుగుతూ ఉంటుంది. అలా ఎదురు చూడకుండా దానంతా అదే మన దగ్గరికి వస్తుంది అనుకోండి విద్య, దాని విలువ మనకి తెలియదు. విలువ తెలియదు కాబట్టి దాన్ని మనం ఆచరించడం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అందుకని ఎంత విద్య తెలిసినా ఆచరించాలని అనిపించకపోవడానికి కారణం ఏమిటంటే దానికోసం తప్పించి ఉండకపోవడం, గురు శుశ్రూష చేసి ఉండకపోవడం. అందుకని ఇక్కడ చెప్తున్నారు నియమానుసారం గురు శుశ్రూషాదులు చేసి వేదాధ్యయనం చేసి ఫలితంతో సహా అర్థాన్ని గ్రహించి ఆచార్య కులం నుంచి సమావర్తనం చేసి, ఈ పదం ఏమిటో నేను తర్వాత చెప్తాను. ఆచార్య కులం నుంచి సమావర్తనం చేసి, ఆచార్య కులం నుంచి సమావర్తనం అనగా ఏమైనా వెలివేశారేమనుకుంటారు. ఆ వెలివేయటం కాదు, సమావర్తనం చేసి ఆ తర్వాత గృహస్థై
పవిత్రమైనటువంటి ప్రదేశంలో స్వాధ్యాయం చేస్తూ అంటూ, అది అంతవరకు అక్కడ ఉంది అంటూ, శృతి సమస్త వేదార్థాలని ఎరిగినటువంటి వాళ్ళకి కర్మాధికారాన్ని, కర్మలు చేయవలసినటువంటి విధిని ఇక్కడ చెప్తా ఉంది. సరే, ఇక్కడ మీకు ఒక పదాన్ని నేను చెప్తానన్నా. ఆచార్య కులం నుండి సమావర్తనం. ఆచార్య కులం అంటే మనం అనుకునే కులాలు మాత్రం కాదు. ఆచార్యుడు ఎక్కడైతే ఉన్నాడో అతడి యొక్క కులం నుంచి అంటే అర్థం ఏంటంటే అతడి ఆశ్రమం నుంచి అని అర్థం. అంటే ఒక రకం చెప్పాలంటే అది ఒక యూనివర్సిటీ. ఆచార్యుడు అక్కడ ఉండి చెప్పేది మాత్రం 10 మందికో 5గురికో 8 మందికో 3గురికో ఉంటుంది. కానీ అది ఒక పెద్ద యూనివర్సిటీ. ఎందుకంటే ఆ విద్య ఎక్కడా లభించేది కాదు. అందుకని దానికోసం వెతుక్కొని పోయారు. అందుకని దీన్ని ఆచార్య కులం నుంచి అంటారు. లేకపోతే సమావర్తనం అన్నారు. సమావర్తనం అని అంటే కాన్వొకేషన్ అని అర్థం. మళ్ళీ కాన్వొకేషన్ అంటే ఏమిటని అంటే అడుగుతారు కదా. అంటే కాలేజీలో 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు డిగ్రీ పూర్తయిపోయిన తర్వాత ఆ డిగ్రీ సర్టిఫికెట్లు ఇస్తారు. ఆ డిగ్రీ సర్టిఫికెట్లు ఇవ్వడానికి ఒక సభ జరుగుద్ది. దానికి ఒక గవర్నర్నో, రాష్ట్రపతినో, ప్రధానమంత్రినో లేదా ఇంకెవరినో ఒక పెద్దవాళ్ళని పిలుస్తారు. పిలిచిన తర్వాత ఏమిటంటే, మీరు అక్కడక్కడ సీరియల్స్లోనో సినిమాల్లోనో చూసి ఉంటారు. వాళ్ళకు ఒక డ్రెస్ ఉంటుంది, అద్దె కొనుక్కోవాలి, అద్దెచ్చి తీసుకోవాలన్నమాట. ఆ డ్రెస్ వేసుకుంటారు. ఓ టోపీ ఉంటుంది, కుచ్చు టోపీ. ఆ టోపీ తగిలించుకుంటారు. వాళ్ళ సర్టిఫికెట్ ఇస్తారు. దాన్ని మనిషి మనం చేతిలో పట్టుకొని చూపిస్తుంటారు కదా. అదిగో ఆ పేపర్ తెచ్చుకుంటారు. తెచ్చుకున్న తర్వాత దానికి చేయాల్సినటువంటి సారంగం అంతా ఇక్కడ పటాలు కట్టించడం అవన్నీ చేసుకుంటారు, వేరే విషయం. అదిగో ఆ కాన్వొకేషన్, దాన్ని సమావర్తనం అంటారు. ఎందుకంటే సమావర్తనం అని అంటే కాలేజీ నుంచి బయటికి వెళ్ళేటువంటి వాడు, అంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు చదువుకొని, అది వృత్తి విద్య కావచ్చు, మామూలు విద్య కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ వృత్తి విద్యను చదువుకొని బయటికి పోతూ ఉంటే అప్పుడు అక్కడ పిలిచినటువంటి పెద్దలు కానీ లేదా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కానీ లేదా ఇంకెవరన్నా కానీ ఒక పెద్ద ఉపన్యాసం ఇస్తారు. ఆ ఉపన్యాసంలో ఏంటంటే, అయ్యా మీరు ఇప్పటిదాకా ఇది పలానా నేర్చుకున్నారు. ఈ నేర్చుకున్నటువంటి విద్య అంతా కూడా మీకు చక్కగా ఉపయోగపడాలా, అది దేశానికి ఉపయోగపడాలా. కాబట్టి మీరు నేర్చుకున్నటువంటి విద్యని బాగా జాగ్రత్తగా ఉపయోగించుకొని మీ ఉద్యోగాలు చేయండి, లేకపోతే మీరు సొంతంగా ఏదన్నా చేస్తే అలా చేయండి. ఈ నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని మీరు బాగా ఉపయోగించుకొని ఇది దేశానికి బాగా ఆర్థికంగా ఉపయోగపడేట్టుగా చేయండి అని ఇక్కడ కొన్ని మాటలు చెబుతారు. ఇదిగో దీన్నే ఇక్కడ ఆచార్య కులం నుంచి సమావర్తనం అంటే కాన్వొకేషన్. డిగ్రీ ప్రదానం చేసినప్పుడు చెప్పేటువంటి మాటలు లాంటివే అక్కడ ఇంకా కొద్దిగా ఎక్కువ మాటలు చెప్తారు. ఎందుకనంటే ఒక ఆచార్యుడి దగ్గర నేర్చుకున్నారు. కాలేజీలో అంటే 100 మంది అవుతారు, వచ్చేవాడు వస్తుంటాడు, పోయేవాడు పోతుంటాడు. కానీ ఇది అట్లా కాదు, ఒకే ఒక్క ఆచార్యుడి దగ్గర నేర్చుకున్నటువంటి విద్య. కాబట్టి ఆ శిష్యుడి సంగతి మొత్తం గురువుకి తెలుసు, గురువు విషయం అంతా శిష్యుడికి తెలుస్తుంది. అందుకని ఆ శిష్యుడి యొక్క వృత్తిని బట్టి, అతడి మనస్తత్వాన్ని బట్టి అతడు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో కూడా అది గురువు తెలియజేస్తాడు. అయ్యా పెళ్లి చేసుకో, మంచి అమ్మాయిని చూసుకొని పెళ్లి చేసుకో, గృహస్థ ధర్మాన్ని పాటించు. అలా గృహస్థ ధర్మాన్ని పాటిస్తూనే ఇదిగో ఇక్కడ నేను చెప్పినటువంటి విద్యను స్వాధ్యాయం చేస్తూ ఉండు, దీన్ని కాస్త జీవితంలో ఆచరిస్తూ ఉండు అని ఇట్లా ఏం చేయాలనో వాళ్ళకి చెప్తూ ఉంటారు. అదిగో అదే ఇక్కడ. అయితే అసలు విషయం ఏమిటి మనకి ఇక్కడ అంటే, ఎట్లా ఈ గురుకులం నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇవన్నీ చేయమంటున్నారు కదా, అక్కడ నేర్చుకున్నంత వేదాలు నేర్చుకున్నారు, వేదాధ్యయనం నేర్చుకున్నారు, వేదాల యొక్క అర్థం తెలుసుకున్నారు కదా. ఇంత తెలుసుకున్న తర్వాత వాళ్ళని మళ్ళీ కర్మలు చేయమంటాం ఏమిటి, పెళ్లి చేసుకోమంటాం ఏంటి, పిల్లల్ని కనమంటాం ఏంటి, మళ్ళీ రకరకాల యజ్ఞయాగాది కర్మలు చేయమంటాం ఏమిటి, ఇవన్నీ ఏమిటి అంటే ఇవన్నీ చేయమంటున్నారు కాబట్టి, వేదార్థం తెలుసుకున్నా కూడా కర్మలు చేయమంటున్నారు కాబట్టి, అందుకని జ్ఞానం కన్నా కర్మే గొప్పది. కాబట్టి కర్మకి జ్ఞానం అవసరం. ఎందుకంటే ఆ కర్మ చేయాలంటే ఈ జ్ఞానం కావాలి కాబట్టి, అందుకని దీన్ని కూడా కర్మలో భాగమే అని అంటున్నారు. అందుకని జ్ఞానం కర్మాంగమే. ఇప్పుడు దీన్ని ఖండిస్తూ తర్వాత సూత్రం చెప్తున్నారు, 12వ సూత్రం. ఏం చెబుతున్నారు? 12వ సూత్రం,
అధ్యయనమాత్రవతః అధ్యయనమాత్రవతః అంటే ఆచార్య కులాద్వేదమధీత్య ఇందా చెప్పినటువంటి ఆ శృతివాక్యం ఏదైతే ఉందో ఆ శృతివాక్యంలో కేవలం వేదాధ్యయనం చేసేటువంటి వాళ్ళ కోసమని కర్మ విధించబడ్డది. వేదాధ్యయనం అక్కడే చెప్పారు, వేదాధ్యయనం వేదార్థం తెలుసుకోవటం అన్నారు, అంటే వేదాధ్యయనం చేయటం. మనకి వేద పాఠశాలలు ఉన్నాయి కదా, మరి వేద పాఠశాలలో కూడా ఏం చెప్తారు, వేదాలను ఎట్లా చదవాలో చెప్తారు. వాటి ఉదాత్త అనుదాత్త స్వరాలతోటి వేదాలు చదవటం ఎట్లా చెప్తారు, ఆ వేదాల్లో ఉన్నటువంటి విషయాలు చెప్తారు, కొన్ని రకాలైనటువంటి వేద మంత్రాల అర్థాలు చెప్తారు, ఇవన్నీ చెప్తారు. అందుకని వేదార్థం అంటారు, వేదాల యొక్క అర్థం, వేదార్థాన్ని చెబుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి. మరైతే ఈ కర్మ ఎవరికి విధించబడిందంటే వాళ్ళకి విధించబడింది, ఆ వేదార్థం తెలుసుకున్నటువంటి వాళ్ళ కోసం విధించబడింది అని. అంటే ఆచార్య కులం నుంచి వేదార్థం తెలుసుకొని వేదాధ్యయనం చేసి ఎవరైతే బయటకు వస్తున్నారో అటువంటి కర్మాధికారి కోసం చెప్పినటువంటిదే, అంతేగాని ఆత్మజ్ఞానాధికారి కోసం చెప్పింది కాదు. ఇప్పుడు మళ్ళీ మనం వద్దాం. ఇప్పుడు మరి ఈ వేద పాఠశాలలో వేదాధ్యయనం వేదార్థాలు తెలుసుకున్నారనుకోండి, ఆ తెలుసుకున్నటువంటి వాళ్ళు తర్వాత చేసే పని ఏమిటి, వాళ్ళ ఆ కాలేజీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే పౌరోహిత్యం చేస్తారు. అలాగే దేవాలయాల్లో పూజారులుగా ఉంటారు, అట్లానే యజ్ఞయాగాది కర్మలు చేయిస్తారు, ఇట్లా చేయిస్తూ ఉంటారు. అంటే కర్మలేగా ఇవి కూడా, పూజ చేసినా కర్మే, మరి దేవాలయంలో ఉన్న కర్మే, పౌరోహిత్యం చేసినా కర్మలే, మరి యజ్ఞయాగాలు చేయించినా కర్మలే, ఇవన్నీ కర్మలే కదా. అసలు వాళ్ళు వేదార్థం ఎందుకు తెలుసుకున్నారంటే ఈ కర్మలు చేయడం కోసం వేదార్థం తెలుసుకున్నారు. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఎందుకయ్యానంటే ఈ కర్మలు చేయటం కోసం, ఈ కర్మలు సరిగ్గా చేయాలంటే వేదార్థం తెలియాలి కాబట్టి, అందుకని వేదాల్లో ఏ రకంగా చేయమన్నారో అది తెలుసుకొని చేస్తున్నారు. కాబట్టి పౌరోహిత్యం చేసేటువంటి వాళ్ళు పురోహితులు కూడా ఎక్కడైతే మన ఇళ్లలోకి వచ్చి చదివేటువంటి మంత్రాలని వాళ్ళు ముందు నేర్చుకోవాలి. ఎక్కడున్నాయి ఆ మంత్రాలు? వేదాల్లో ఉన్నాయి. వేదాల్లోనే కానీ ఉపనిషత్తుల్లో కానీ ఉంది, వేదాల్లో కర్మకాండలో ఉన్నాయి. కాబట్టి కర్మకాండలో ఉన్నటువంటి ఆ వేద మంత్రాల యొక్క అర్థాలను వాళ్ళు తెలుసుకోవాలి. అయితే అర్థాలు తెలుసుకుంటే మాకేం ప్రయోజనం అండి, మన ఊరికి చదవటం నేర్చుకుంటే చాలా ఉంటుంది. ఇప్పుడు అందరూ తేలిక మార్గం చూసుకుంటారు, ఎందుకంటే తేలిగ్గా డబ్బు సంపాదించుకోవాలి కాబట్టి కష్టపడకుండా. అందుకని మంత్రం చదవటం, డబ్బు ఉంచుకోవటం, అంతే, మాకెందుకండి అర్థాలు అనవసరంగా అని అనుకుంటున్నారు. కానీ పూర్వకాలంలో ఏంటంటే ఒక పురోహితుడి గారికి ఉన్నాడనంటే ఖచ్చితంగా వేదాన్ని చక్కగా తెలుసుకున్నటువంటి వాడు, వేదార్థాలన్నీ చక్కగా తెలుసుకున్నటువంటి వాడు అయి ఉంటాడు. అలా తెలుసుకుంటే ఏమవుతుందంటే అతని యొక్క జ్ఞానం కూడా బాగా ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఎవరికైనా ఏదైనా సందేహం వచ్చినా కూడా చెప్పడానికి వీలుగా ఉంటుంది. అందువల్ల అయ్యా ఇక్కడ చెప్పింది ఏంటంటే అదిగో కర్మాధికారి కోసం చెప్పారు, కర్మలు చేసేటువంటి వాళ్ళ కోసం చెప్పారు, కానీ మోక్షాన్ని పొందాలని జ్ఞానం నేర్చుకునేటువంటి వాళ్ళ కోసం కాదు చెప్పింది అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. అందువల్ల ఈ బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడికి యజ్ఞయాగాది కర్మకాండ విధించాల. బ్రహ్మజ్ఞాని అయినటువంటి వాడికి యజ్ఞయాగాది కర్మలతో సంబంధం లేదు. బ్రహ్మజ్ఞాని తన యొక్క స్వరూపాన్ని తెలుసుకొని, తాను ఆత్మను తెలుసుకొని తన స్వరూప స్థితిలో తాను ఉండిపోతాడు. అటువంటి వాడికి కర్మలతో పని లేదు. కాబట్టి కర్మలతో ఎవరికి పని లేదనంటే తన స్వరూపం ఏమిటో తెలుసుకొని తన స్వరూపంలో తాను ఉండటానికి ప్రయత్నం చేసేటువంటి వాడికి ఏ కర్మతోనూ పని లేదు. ఆ పని మనం చేయటం లేదు కాబట్టి అందుకని కర్మలతోటి అవసరం కలుగుతావు. కాబట్టి ఆత్మజ్ఞానికి కర్మలతో పని లేదు. కేవలం ఆత్మజ్ఞానం వల్లనే మోక్షప్రాప్తి, ఆత్మజ్ఞానం వల్లనే, ఉపనిషత్తుల్లో చెప్పబడినటువంటి జ్ఞానం వల్లనే మోక్షప్రాప్తి. అందువల్ల జ్ఞానం కర్మాంగం కాదు, జ్ఞానం స్వతంత్రంగా ఫలితాన్ని ఇస్తుంది. జ్ఞానానికి ఏ కర్మని జోడించాల్సినటువంటి పని లేదు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. దీంతో మనకి ఏమర్థమవుతుంది అని అంటే జ్ఞానం అనేటువంటిది స్వతంత్రంగా పనిచేసి మోక్షాన్ని అందించేది. మోక్షాన్ని అందుకోవాలంటే ఆత్మజ్ఞానమే కావాలి. కర్మ కూడా కావాలంటే కర్మ అక్కర్లేదు.
ఆత్మజ్ఞానమే కావాలి అనేటువంటి విషయం ఇక్కడ తెలిసిపోతుంది. కాకపోతే ఇక్కడే కొంతమంది అడగొచ్చు, కొంతమంది అడగకపోవచ్చు, కానీ మీకు సందేహం ఉండొచ్చు. ఏమండి, జ్ఞానం కనుక కావాలి అని అంటే ఆ జ్ఞానాన్ని అందుకోవడానికి కూడా కొన్ని కర్మలు కూడా చెబుతున్నారు కదా. నిష్కామ కర్మ చేయండి, ఫలాపేక్ష లేకుండా చేయండి, కర్తృత్వం లేకుండా చేయండి అని. మరి ఇలా చేస్తేనే కదా ఆ జ్ఞానం తెలిసేది అని అంటే నిజమే. ఆ జ్ఞానాన్ని అందుకోవడానికి ఏం కావాలనో అది చేయాలి. కానీ మోక్షాన్ని అందుకోవడానికి ఏం కావాలంటే మోక్షాన్ని అందుకోవడానికి జ్ఞానమే కావాలి. కాబట్టి మోక్షాన్ని అందుకోవడానికి జ్ఞానమే కావాలా? ఈ కర్మలన్నీ కూడా జ్ఞానాన్ని అందుకోవడానికి కావాలి. అవి లేకుండానే జ్ఞానాన్ని అందుకోవడానికి అవకాశం ఉందా? ఏం పర్వాలేదు, జ్ఞానాన్ని అందుకోవచ్చు. కర్మలతోటి పనే లేదు. ఒక స్థాయికి పోయిన తర్వాత అసలు కర్మలతోటి పని లేదు. ఆ స్థాయిలోకి వెళ్ళలేనటువంటి వాళ్ళకి, నిరంతరము పరమాత్మ సంబంధమైనటువంటి ఆలోచనల్లో ఉండలేనటువంటి వాళ్ళకి, అదిగో అటువంటి వాళ్ళకే ఈ కర్మలు కూడా చెప్పారు. మరైతే జ్ఞానం అనేటువంటిది కర్మలో అంగం కనుకైతే, కర్మే కనుక మోక్షాన్ని కనుక ఇస్తే, ఎక్కడన్నా కూడా కర్మ మోక్షాన్ని ఇస్తుంది అని చెప్పి ఏ ఉపనిషత్తులోనైనా ఎక్కడైనా ఒక్క పదం ఎక్కడన్నా కనపడుతుందా? కనపడితే వీళ్ళు వదిలిపెడతారా? కాబట్టి ఎక్కడా లేదు. ఏ ఉపనిషత్తులోనూ, ఎక్కడ ఏ మంత్రంలోనూ, ఏ సూత్రంలోనూ ఎక్కడ కూడా కేవలం జ్ఞానం మాత్రమే మోక్షాన్ని అందిస్తుంది. కాబట్టి ఇప్పుడు కూడా మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? కేవల ఆత్మజ్ఞానం మోక్షాన్ని ఇస్తుంది గనక మన యొక్క దృష్టి మొత్తాన్ని కూడా జ్ఞానాన్ని అందుకోవటం మీదనే ఉంచాలి. కనీసం ఇది విన్న తర్వాత అయినా మన యొక్క దృష్టిని జ్ఞానం మీదనే ఉంచాలి. జ్ఞానాన్ని అందుకోవటానికి, ఆత్మజ్ఞానాన్ని అందుకోవటానికే మనం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేయాలి. కర్మల విషయంలోకి వచ్చినప్పటికల్లా చాలా శ్రమ చేయాలి. కానీ ఈ జ్ఞానానికి అసలు ఏ శ్రమ లేదు. కేవలం బుద్ధిని మాత్రమే ఉపయోగించాలి. నేను ఆత్మననేటువంటి భావనలో ఉండాలి. ఆ ఆత్మననేటువంటి భావన, ఆ ఆత్మగానే ఉంటూ ఆత్మనని ఆ భావన చేయాలి. అది ఆ బుద్ధికి కనుక కాస్త ఆ సూక్ష్మత్వాన్ని కనుక ఇస్తే ఖచ్చితంగా ఉంటుంది. అదే ఏదైనా కర్మ చేయాలనుకోండి, అంటే పూజలో పురస్కారాలు యజ్ఞాలు చేయాలనుకోండి, ఎన్ని వ్యవహారాలు చెప్పడానికి వీల్లేదు. అన్ని రూల్స్లు, అన్ని వ్యవహారాలు, అంతమంది సహాయాలు, ఇవన్నీ ఉండాలి. కాబట్టి జ్ఞానమే మోక్షాన్ని ఇస్తుంది అనేటువంటి విషయాన్ని ఇప్పటివరకు మనం 6 సూత్రాల ద్వారా చెప్పుకున్నాం. మరొక సూత్రం ఉంది, 7వ సూత్రం. ఈ 7వ సూత్రం మనకు బాగా తెలిసినటువంటి ఈశావాస్యోపనిషత్తుల నుంచి గ్రహించినటువంటిది. కుర్వన్నేవేహ కర్మాణి జజీవిషే చతకం సమా అన్నారు కదా, దాన్ని పట్టుకున్నారు. దాన్ని ఎందుకు పట్టుకున్నారో, ఎట్ట పట్టుకున్నారో, దాని ద్వారా కర్మలే మోక్షాన్ని ఇస్తాయి అని ఎట్లా చెప్పగలుగుతున్నారో, మరి దాన్ని ఎట్లా ఖండిస్తారో అనేటువంటి విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం.